భారతదేశంలో మీడియా రంగం, ఈ పత్రికా రంగంలో లవ్ జిహాదీగాళ్ళు ఎక్కువయ్యారు. మనకి తెలుసు. ఒక రకంగా బీజేపీ ప్రభుత్వాన్ని గాని, లేకపోతే హిందువులకు వ్యతిరేకంగా గాని ఎక్కడైనా అల్లర్లు ఇవి ఇవి జరిగితే తప్పంతా హిందువుల మీదే ఉంది అన్నట్టు వీళ్ళు ప్రచారం చేయటము. అలానే ఎవరన్నా వాళ్ళు జిహాదీగాళ్ళు ఎవడన్నా వాళ్ళ తప్పులు గాని ఏమన్నా ఉంటే అవన్నీ కప్పిపుచ్చి వాళ్ళ పేర్లు కూడా రాయకుండా రకరకాలుగా చివరికి అటు తిప్పి, ఇటు తిప్పి హిందువుల మీదే బురద జల్లే ప్రయత్నం చేయటము. ఇటువంటివన్నీ చూస్తున్నాం. తాజాగా మనం ఎన్‌డీటీవీ అధినేత ప్రణయ్ రాయ్ ఇంటి మీద సీబీఐ సోదాలు జరిపింది. దీనిలో అసలు ప్రణయ్ రాయ్ అనే అతను ఎన్‌డీటీవీ అధినేత. ఎన్‌డీటీవీ అంటే అందరూ న్యూస్ డైలీ టీవీ, టెలివిజన్ టీవీ అనో ఇంకోటో అనుకుంటారు గానీ, అసలు ఎన్‌డీటీవీ అనేది అక్కడ రహస్యంగా అక్కడ ఆయన దగ్గర వాళ్ళ పత్రాలు దొరికినాయి కొన్ని. వాటిల్లో అతని పేరు ప్రణయ్ రాయ్ అనే పేరు పర్వేజ్ రజా అసలు పేరు. బర్త్ సర్టిఫికేట్‌లో అదే ఉంది అతనిది. తర్వాత అతను కరాచీలో పుట్టింది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న కరాచీలో పుట్టాడు. అలానే ఎన్‌డీటీవీ అంటే వాళ్ళ నాన్న పేరు మీద ఎన్‌డీటీవీ పెట్టడం జరిగింది. అది నవాజుద్దీన్ తౌఫిక్ వెంచర్. అయితే అది ఎన్‌డీటీవీ అంటే అర్థం. కానీ మనం ఏదో ఎన్‌డీటీవీ అంటే మిగతా మన ఛానెల్స్ లాగా అనుకున్నాం. అలానే వాళ్ళ భార్య పేరు రాధిక. రాధిక అయితే రాహిలి. ఆమె పేరు రాహిలి. రాహిలి అయితే ఆమె రాధికగా మార్చాడు. ఈయనేమో ప్రణయ్ రాయ్‌గా మార్చుకున్నాడు పర్వేజ్ రజా. ఇలా ఆయన బెడ్‌రూమ్‌లో నరేంద్ర మోడీ ఫోటోకి అదేందంటే మనం ఒక పిన్ చేసేది మన డాష్ బోర్డ్ ఉంటుంది. దానిలో నరేంద్ర మోడీని టార్గెట్‌గా చేసే డాట్ బోర్డ్. ఆ డాట్ బోర్డు ఉండటం జరిగింది. అంటే నరేంద్ర మోడీయే టార్గెట్‌గా వీళ్ళు ఆహ్, వాళ్ళ కార్యక్రమాలు అవి ఎన్‌డీటీవీలో ప్రసారం చేయటం గాని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, లేకపోతే ఇట్లా ఈ జిహాదీ గాళ్ళని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఈళ్ళని ఎగదోయటము. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందనేది మనకిప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. లోతుగా ఆలోచిస్తే భారతదేశంలో ఉన్న చాలా మీడియా ప్రముఖ సంస్థలకి, వాటికి మీకు ఫారెన్ నుంచి ఫండ్స్ రావటం గాని, ఇవి ఎందుకంటే ఇక్కడ ఇండియాలో బ ప్రభుత్వానికిను కొన్ని పార్టీలకి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేయాలి. అలానే వర్గ పోర్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు వీళ్ళ రిపోర్ట్ చేయటం గాని, వీళ్ళ జర్నలిజం ఉండాలి. అలానే ఎక్కడైనా అన్యాయం ఏదైనా హిందువులకి జరిగినా గాని వాళ్ళకి రివర్స్‌గా వీళ్ళు చూపించటం ఇవన్నీ జరగాలి. జిహాదీగాళ్ళని ప్రోత్సహించే విధంగా అలానే ఏదో బ్రహ్మాండం బదలైపోతుందన్నట్టు వాళ్ళకేదన్నా ఇసురంత ఏదన్నా చిన్న సంఘటన జరిగినా అల్లకల్లోలం చేసి వీళ్ళు పాపం అడ్డగోలుగా వార్తలు రాయటము, ప్రసారం చేయటము, వీళ్ళు డిబేట్‌లు టీవీ ఛానెల్స్ ముందు కూర్చొని ఇష్టారాజ్యంగా పిచ్చవాగుడంతా వాగటము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. జనం అందరూ ఇప్పటి వరకు ప్రణయ్ రాయ్ అనేది ఏదో మనకి బెంగాలీయో ఏదో పేరు అనుకుంటారు కానీ, అసలు పేరు పర్వేజ్ రజా. అంటే ఫక్తు పాకిస్తానీ వ్యక్తి అనేది మనకు అర్థమవుతుంది. కరాచీ అతని జన్మస్థలం. వాళ్ళ ఫాదర్ పేరు గాని ఏదన్నా అతని పేరు మీదే ఛానెల్ పెడతం జరిగింది. ఇట్లా వీళ్ళ నేపథ్యం ఇది. ఇప్పుడు ఇట్లా ముసుగులో ఇంకెంతమంది మన మీడియా సంస్థకి చెందిన వాళ్ళున్నారో వాళ్ళందరినీ కూడా అతి త్వరగా వీలైనంత త్వరగా వాళ్ళ మీద కూడా ఇలా రైడ్స్ చేసి, వాళ్ళ భాగోతం కూడా బయట పెడితే అసలు భారతదేశంలో ఇంతకాలం మీడియా అనే ముసుగులో చేస్తున్న కుట్రలు గాని, తీవ్రవాదానికి, జిహాదీగాళ్ళకి, సంఘ విద్రోహ శక్తులకి వీళ్ళు ఇతోధికంగా ఎంతవరకు సాయం చేస్తున్నారనేది మనకి తేటతెల్లమవుతుంది. త్వరగా అది ఏరువేత కార్యక్రమం చేపట్టాలని కోరుకుందాం. జై హింద్.